చిత్ర అమర్ దత్తత తల్లిదండ్రుల గురించి అడగగానే ఏడుస్తూ గదిలోకి వస్తుంది. చిత్ర వెనకాలే మనోహరి కూడా వస్తుంది. అసలు ఏంటి చిత్ర, దత్తత ఏంటి, ఎప్పుడూ కూడా ఈ విషయం గురించి నాకు చెప్పలేదేంటి, ఏం జరిగిందని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు చిత్ర జరిగింది మొత్తం కూడా మనోహరికి ఏదో చెబుతూ ఉంటుంది. ఇక అది చెప్పిన తర్వాత మనోహరి, అంత పని చేస్తావా పాపాత్మురాలా అని చెప్పి చిత్ర మీదకి మనోహరి చెయ్యెత్తుతుంది. ఒక్క నిమిషం ఆగు మనోహరి, ఇప్పటి వరకు నువ్వు చేసిందేంటి పాపాలు కాదా అని చెప్పి చిత్ర అంటూ ఉంటాడు. అయినా అమర్ ఈ నిజం తెలుసుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అమర్ ఆల్రెడీ నీ గురించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేశాడని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏదో ఒక విధంగా ఈ 2 రోజులు జాగ్రత్త పడితే వినోద్తో నా పెళ్ళి అయిపోతుంది, ఆ తర్వాత ఏ నిజం తెలిసినా కూడా ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, అమర్ నీ గురించి తెలుసుకోవాలనుకుంటే 2 రోజులు కాదు 2 గంటలు చాలు, నీ గురించి చరిత్ర మొత్తం తెలుసుకుంటాడు, అనవసరంగా నీకు హెల్ప్ చేస్తూ నేను కూడా ఇరుక్కుపోతున్నానని చెప్పి చిత్ర అంటుంది. మరోపక్క అమర్, బాగి, రాతడు ముగ్గురు లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ ఖచ్చితంగా చిత్ర తన దత్తత తల్లిదండ్రుల గురించి ఏదో దాస్తుందని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుందండి, మనోహరి చిత్ర ఇద్దరు కలిసి ఏదో దాస్తున్నారని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఈ విషయం గురించి డైరెక్ట్గా వినోద్ బాబుకి చెప్పేస్తే అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. వద్దు రాతోడు, ఆ పని కనుక మనం చేస్తే బాగి వల్లే ఈ పెళ్లి చెడిపోయిందని వినోద్ ఇంకా బాగిని ద్వేషిస్తాడు. మనం చిత్రని ఎవరైతే దత్తత తీసుకున్నారో ఆ తల్లిదండ్రుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వినోద్కి చిత్ర గురించి తెలిసేలాగా చేయాలి. ముహూర్తానికి 2 రోజులు మాత్రమే టైం ఉంది, త్వరగా నువ్వు ఆశ్రమానికి వెళ్ళి చిత్ర గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కో రాతాడని చెప్పి తన తల్లిదండ్రుల గురించి కూడా కనుక్కో అని అమర్ రాతోడికి చెప్పడంతో అలాగే సార్ అని చెప్పి రాతోడు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అమర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క నిమిషం రాతోడు అని చెప్పి బాకి ఆల్రెడీ చిత్ర గురించి మేము కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి అంటూ ఉంటే మీరెవరని రాతోడు అంటాడు. పక్కింటక్క నేను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆ పక్కింటక్క ఎవరో కానీ నీకు మాత్రమే కనిపిస్తూ మాకెందుకు కనిపించడం లేదు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. చిత్ర వినోద్తో కలిసి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ 5 లక్షల చెక్ని తీసుకొచ్చేసింది కదా, ఆ చెక్ ద్వారా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవచ్చా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రాతోడ్ ఆ విషయంలో కూడా చిత్ర చాలా జాగ్రత్త పడింది కాబట్టి తెలుసుకోవడం కష్టం అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. సరే త్వరగా ఆశ్రమానికి వెళ్ళి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో కనుక్కో రాతాడని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరోపక్క పిల్లలు బుక్స్కి వ్రాపింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక అంజుకి అమ్ముకి వ్రాపింగ్ చేసుకోవడం రాకపోవడంతో మిస్ అమ్మని హెల్ప్ అడుగుదామని చెప్పి పిల్లలు అక్కడ నుండి బాగి దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు ఆరు పిల్లల బాధ చూడలేక తనే లోపలికి వచ్చి వ్రాపింగ్ చేస్తూ ఉంటుంది. ఏంటి బాలిక ఇదంతా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే నా పిల్లల కోసం చిన్న సాయం చేస్తున్నాను, ఇందులో తప్పే ఉంది గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమ్ము ఆనంద్ బాగిని పిలవడానికి గదిలోకి వెళ్ళడంతో ఆకాష్ అంజు అటువైపుగా వస్తూ కిటికీలో నుండి చూసేసరికి బుక్స్కి వాటంతట అవే వ్రాపింగ్ జరుగుతూ ఉండడంతో ఇక అప్పుడు వాళ్ళిద్దరూ అది చూసి షాక్ అవుతూ ఉంటారు. ఆ రోజు పూల విషయంలో ఇలాగే జరిగిందని చెప్తే నన్ను నమ్మలేదు కదా అని అంజు అంటూ ఉంటే ఇప్పుడు నమ్ముతున్నానని ఆకాష్ అంటాడు. ఈ విషయం వెళ్ళి బాగీకి చెప్దాం పదా అంటూ ఆకాష్ అంజు ఇద్దరు కూడా బాగి దగ్గరికి వచ్చి రామిస్సమ్మ అంటూ గదిలోకి తీసుకొని వస్తూ ఉంటారు. నీ పిల్లి పిచ్చుకలు నిన్ను చూసేశారని చెప్పి గుప్తా ఆరుకి చెప్పడంతో ఇక ఆరు పిల్లలు వచ్చేసరికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. బుక్స్ అన్నిటికీ కూడా వ్రాపింగ్ చేసి ఉండడంతో అప్పుడు అక్కడికి వచ్చిన ఆనంద్ అమ్ము ఇద్దరు కూడా అంజు నీలో ఇంత టాలెంట్ ఉందని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పుడు బాగి కూడా ఆ బుక్స్ అన్నిటిని చూస్తూ మీరు వ్రాపింగ్ ఇంత బాగా చేశారని నాకు చూపించడం కోసమే నన్ను ఇక్కడికి పిలిచారా అని చెప్పి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా నీట్గా వ్రాపింగ్ చేశారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అది కాదు మిస్ అమ్మ, నీతో ఒక విషయం చెప్పాలని అంజు వాళ్ళు అంటూ ఉండగా నిర్మలమ్మ పిలవడంతో బాగి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయినా ఇంత తక్కువ టైంలో నువ్వు ఇన్ని బుక్స్కి వ్రాపింగ్ చేసావంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్ అంజు అని చెప్పి అమ్ము ఆనంద్ ఇద్దరు కూడా అంజుని పొగుడుతూ ఉంటారు. మరోపక్క వినోద్ చిత్ర ఇద్దరు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్కి బయటకు వెళ్తారు. వాళ్ళిద్దరూ రకరకాల స్టిల్స్తో ఫోటోలు దిగుతూ ఉంటే మనోహరికి చాలా జెలస్గా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఇలా జెలస్గా ఫీల్ అవ్వాలని నేను ఇక్కడికి పిలిచిందని చెప్పి చిత్ర మనసులో అనుకుంటుంది. ఇక షూట్ అయిపోయాక
మనోహరి కొంచెం వాటర్ తీసుకొస్తావా ప్లీజ్ అని చెప్పి చిత్ర అనడంతో మనోహరి కార్ దగ్గరికి వెళ్ళి చిత్ర కోసమని వాటర్ తీసుకొస్తుంది. ఏయ్, కావాలని నాకు పెళ్ళి కాలేదని వెక్కిరించడానికే కదా నన్ను ఈ షూట్కి పిలిచావని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నేను అలా ఎందుకు చేస్తాను మనం అని చెప్పి చిత్ర అంటుంది. పెళ్ళైన తర్వాత నాకు నువ్వు హెల్ప్ చేస్తావని గ్యారెంటీ ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, భాగ్య ఆ ఇంట్లో ఉండగా నేను వినోద్తో సంతోషంగా ఉండలేను, అందుకే భాగ్యని బయటకు వెళ్ళగొట్టడం నాకు కూడా అవసరమే, అందుకే నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చిత్ర అంటుంది. నిజంగా నువ్వు వినోద్ని ప్రేమించావా అని చెప్పి మనోహరి అడగడంతో, నీకు తెలుసు కదా నేను నన్ను తప్ప ఎవరిని ప్రేమించను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.